రైతు రుణమాఫీపై అఖిలపక్షం చేపట్టిన రాష్ట్ర బంద్ ముగిసింది. ఉదయం నుంచే బంద్ లో పాల్గొన్న నేతలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సర్కార్ తీరుపై మండిపడ్డ నేతలు ఒకేసారి రుణమాఫీ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నాయి ప్రతిపక్షాలు. రుణమాఫీపై విపక్షాలు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రతిపక్షాలన్నీ బంద్లో పార్టిసిపేట్ చేశాయి. వామపక్ష పార్టీలతో పాటు విప్లవ ప్రజా సంఘాలు ఈ బంద్లో పాల్గొన్నాయి. హైదరాబాద్ లో ఉదయం 6 గంటలకే బస్ డిపోల ఎదుట బైఠాయించారు ప్రతిపక్ష నేతలు. ఎంజీబీఎస్ దగ్గర పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, సిపిఐ జాతీయ నేత నారాయణ ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్ కు తరలించారు. రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న రైతులకి అందరికి కూడా సంఖ్య తగ్గించకుండా పెన్షన్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. రాజకీయాలన్నా ప్రజాస్వామ్యన్నా ఇష్టం లేని కేసీఆర్ దురదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడమే బాధాకరం. జేబీఎస్ దగ్గర కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు ఆందోళనకు దిగి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెహదీపట్నంలోనూ సేమ్ సీన్. కొన్ని చోట్ల వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆందోళనకారుల దాడిలో బస్సుల అద్దాలు పగిలాయి. అరెస్టైన నేతలకు సంఘీభావం తెలిపారు సీఎల్పీ నేత జానారెడ్డి. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు ఆల్ పార్టీ లీడర్స్. నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న 1400 మంది రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. రుణమాఫీపై సర్కార్ టైం బౌండ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు నేతలు. ఒకవేళ నిజంగా ఈ ప్రభుత్వం స్పందించి ముందుకొస్తే, ప్రజాస్వామ్యాన్ని గుర్తించింది, ప్రజలను గుర్తించినారు, ప్రతిపక్షాలను గుర్తించింది, ఈ ప్రభుత్వానికి అర్థం చేసుకుంది అవగాహనతో అని చెప్పి మేము సద్భావనతో స్వీకరించి ప్రజా సమస్యలని పరిష్కరించే దాంట్లో సహకరిస్తామని కూడా ఆఖరిగా నేను తెలియజేస్తున్నాను. లేనటువంటి పరిస్థితి, రైతుల పశువులు కలేబరాలు తరలిపోతున్నాయి. పశుగ్రాసం కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి ₹1,00,000 లోన్లన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేసినాం. ఉద్యమాలు అణచివేతల వల్ల, అరెస్టు వల్ల ఆగవు. ప్రభుత్వానికి దానికి తెలిసి ఉండాలా. గతంలో మనం ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ. కాబట్టి మీరు ఈ రైతుల విషయంలో ఇచ్చిన హామీ నిలబెట్టు. జిల్లాల్లోనూ బంద్ ప్రశాంతంగా జరిగింది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల డిపోలకు తాళం వేసి నిరసన తెలిపారు ఆందోళనకారులు. ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచే నేతలు బస్టాండ్ల ముందు బైఠాయించారు. నిజామాబాద్ లో అపోజిషన్ పార్టీల నేతలు ధర్నా చేశారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట ధర్నా చేస్తున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ బస్టాండ్ ముందు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క, వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఖమ్మంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు వామపక్ష నేతలు బంద్లో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాలోనూ నేతలు బంద్ నిర్వహించారు. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలోనూ అన్ని పార్టీల లీడర్లు ధర్నాలో పాల్గొన్నారు. సర్కార్ నిర్లక్ష్యం వల్లే రైతులు చనిపోతున్నారని ఆరోపిస్తున్న నేతలు ప్రభుత్వం దిగొచ్చే వరకు ఎన్ని రోజులైనా ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.